హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న శ్రీ తేనె పూర్ణేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. సో నేను శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఈ టెంపుల్ గురించి చెప్తూ ఉంటే నేను విజిట్ చేద్దామని వచ్చాను. ఎగ్జాక్ట్గా శ్రీకాళహస్తికి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది. సో ఇక్కడ పూజారి, గుడి, గోపురం ఇలాంటివి ఏమీ లేవు. కొండల మధ్యలో ఒక శివుని విగ్రహం అండ్ నందీశ్వరుని విగ్రహం ఉంది. సో బట్ 365 డేస్ ఎప్పుడూ వాటర్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది శివునికి అని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ముందే ఎవరో పూజ చేసి వెళ్ళున్నారు అండ్ దీపం కూడా వెలుగుతూనే ఉంది. నేను వెళ్ళి కొన్ని వాటర్ పట్టుకొని చేతులతో అభిషేకం చేశాను. అండ్ మీకు కూడా ఈ వీడియో చూపిస్తే ఎవరైనా శ్రీకాళహస్తి దగ్గరికి వస్తే ఈ టెంపుల్ విజిట్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను. చుట్టూ గ్రీనరీతో ఈ టెంపుల్ చాలా అందంగా ఉంది. అండ్ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ భక్తులు వచ్చి పూజలు చేసుకొని వెళ్తారు అని చెప్తున్నారు. కానీ పూజారి ఇలా ఎవరు లేరు. చుట్టూ గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉందో. బట్ 365 డేస్ వాటర్ వస్తుందంట.